శ్రీ శక్తి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ రోజు మన కొత్త కథతో ప్రారంభం. భగవద్గీత మహాభారతము యుద్ధానికి ఆదిలో ఆవిర్భవించింది. దాయాదులైన కౌరవ పాండవులు రాజ్యాధికారం కోసం యుద్ధానికి సిద్ధమయ్యారు. పాండవ వీరుడైన అర్జుననకు రథసారథి శ్రీకృష్ణుడు. యుద్ధానికి ఇరువైపు వారు శంఖాలు పూరించారు. అర్జునుని కోరికపై కృష్ణుడు రణభూమి మధ్యకు రథాన్ని తెచ్చాడు. అర్జునుడు ఇరువైపులా పరికించి చూడగా తన బంధువులు, గురువులు, స్నేహితులు కనిపించారు. వారిని చూచి అతని హృదయం వికలమైంది. రాజ్యం కోసం బంధుమిత్రులను చంపుకోవడం నిష్ప్రయోజనమనిపించింది. దిక్కుతోచని అర్జునుడు శ్రీకృష్ణుని నా కర్తవ్యమేమి అని అడిగాడు. అలా అర్జునునికి అతని రథసారథి శ్రీకృష్ణునికి మధ్య జరిగిన సంవాదమే భగవద్గీత. భగవద్గీత ఉపనిషత్తుల సారమని, గీతాపఠనం కర్తవ్య నిర్వహణకు, పాపహరణకు మార్గమని హిందువుల విశ్వాసం. కర్మయోగము, భక్తి యోగము, జ్ఞానయోగము అనే మూడు జీవన మార్గాలు, భగవంతుని తత్వము, ఆత్మస్వరూపము ఇందులో ముఖ్యాంశములు. భగవద్గీత పాఠ్ 24. శ్లోకాము. వ్యవసాయాత్మికా బుద్ధ్యః ఏకేహ కురునందన బహుశాఖా హ్యనంతాశ్చ బుద్ధయోపావ్యవసాయినాం. అర్థము. ఓ అర్జున, ఈ నిష్కామ కర్మయోగమునందు నిశ్చయాత్మక బుద్ధి ఒకటియే యుండును. కాని భోగాసక్తులైన వివేకహీనుల బుద్ధులు చంచలములై ఒకదారి తెన్ను లేక కోరికల వెంట నలువైపులా పరుగులు తీయిచూ అనంతములుగా ఉంటాయి. శ్లోకాము. యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్యం విపశ్చిత వేదవాదరాతః పార్థ నాణ్యదస్థీతివాదినః. అర్థము. అర్జున, వేదవాదములందు రమించువారు, కామ్య కర్మలే అధికమని వాదించువారు, స్వర్గమే ఉన్నతమైనది భావించి ఇలా అంటారు. శ్లోకాము. కామాత్మానః స్వర్గపరా జన్మకర్మఫలప్రదాం క్రియావిశేషబహుళాం భోగేశ్వర్యగతిం ప్రతి. అర్థము. భోగముల, ఐశ్వర్యముల యొక్క ప్రాప్తిని గురించినదియు కోరికలతో కూడినవారు స్వర్గాభిలాషులను, జన్మమును, కర్మఫలము నొసగునెట్టిదియును, భోగైశ్వర్యముల నిచ్చునదియు. శ్లోకాము. భోగైశ్వర్య ప్రసక్తానాం తయాపహృతచేతసాం వ్యవసాయాత్మికా బుద్ధ్యః సమాధో న విధీయతే. అర్థము. భోగైశ్వర్య ప్రసక్తి కలవారలకు నిశ్చితమైన బుద్ధి ఉండదు. శ్లోకాము. త్రైగుణ్య విషయ వేదా నిస్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్యసత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్. అర్థము. ఓ అర్జున, వేదములు సత్వరజస్తమో గుణముల కార్యరూపములైన సమస్త భోగములను గూర్చియు, వాటిని పొందుటకై చేయవలసిన సాధనలను గూర్చియు ప్రతిపాదించును. ప్రతి నీవు ఆ భోగముల ఎడలను వాటి సాధనలయందును ఆసక్తిని త్యజింపుము. సుఖదుఖాది ద్వంద్వములకు అతీతుడవు కమ్ము. నిత్యుడైన పరమాత్మయందే స్థితుడవు కమ్ము. నీ యోగక్షేమముల కొనకై ఆరాటపడవద్దు. అంతఃకరణమును వశమనందుంచుకునుము. శ్లోకాము. యావానర్ధ ఉదాపానే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. అర్థము. అన్ని వైపులా జలములతో నిండియున్న మహాజలాశయము అందుబాటులోనున్న వానికి చిన్న చిన్న జలాశయము వలన ఎంత ప్రయోజనమో, పరమాత్మ ప్రాప్తినంది పరమానందమును అనుభవించు బ్రహ్మజ్ఞానికే వేదముల వలన అంతియే ప్రయోజనము ఉంటుంది. శ్లోకాము. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భూ మాతే సంగోపాస్త్వకర్మణి. అర్థము. కర్తవ్య కర్మము నాచారించుటయందే నీకు అధికారము గలదు కాని ఎన్నాటికినీ దాని ఫలముల యందులేదు. కర్మఫలములకు నీవు హేతువు కారాదు. కర్మలను మానుటయందు నీవు ఆసక్తుడవు కావలదు. అనగా ఫలాపేక్షరహితుడై కర్తవ్యబుద్ధితో కర్మలనాచరింపుము. శ్లోకాము. యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్యసిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. అర్థము. ఓ ధనంజయ, యోగస్థితుడవై ఆసక్తిని వీడి, కార్యములు ఫలించినను ఫలించుకున్నను సమత్వభావమును కలిగియుండి కర్తవ్య కర్మలను ఆచరింపుము. ఈ సమత్వభావమునే యోగమందురు. శ్లోకాము. దూరైన హ్యవరం కర్మ బుద్ధియోగాద్దనంజయ బుద్ధో శరణమన్విచ్చ కృపణాః ఫలహేతవః. అర్థము.
ఓ అర్జున, ఈ సమత్వబుద్ధితో కూడిన నిష్కమ కర్మ కంటే ప్రతిఫలాపేక్షతో కూడిన సకామ కర్మ తక్కువైనది. కాబట్టి నీవు సమత్వబుద్ధి యోగమునే ఆశ్రయింపుము. ఏలనన ఫలాసక్తితో కర్మలు చేయువారు అత్యంత దీనులు, కృపణులు. శ్లోకాము. బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృత దుష్కృతే తస్మాద్యోగాయ యుజ్యస్య యోగః కర్మసు కౌశలం. అర్థమ్ము. సమస్త బుద్ధియుక్తుడైనవాడు పుణ్యపాపములను రెండింటినీ ఈ లోకమునందే త్యజించును. అనగా కర్మఫలములు వానికి అంటవు. కనుక నీవు సమత్వబుద్ధి రూపయోగమును ఆశ్రయింపుము. ఇదియే కర్మాచరణము నందు కౌశలము. ఇదియే యోగము.